నీ యొక్క సన్నిధిలో ఆ పరలోక రాజ్యములో వారసులవ్వాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక చిన్న వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇక్కడ వాక్యం చదువుకుందాం. మరి దేవుని యొక్క సన్నిధిలో ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఏబేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ అధ్యాయం 12వ వాక్యం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యము దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలతో చెప్పుచున్న మాట, రండి, ఇప్పుడైనా రండి. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఇప్పుడైనా మనం ఉపవాసం ఉండాలి. ఇంతవరకు ఉండకపోయినా ఇప్పుడైనా ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన ఒక శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన ఒక బలం ఉంది. ఉపవాస ప్రార్థన ఒక విజయం ఉంది. ఉపవాస ప్రార్థన కార్యాలను చేస్తుంది. దేవుడే అంటున్నాడు, ఇప్పుడైనా రండి, తిరిగి నా దగ్గర రండి. మీరు కన్నీరు విడవండి, మీరు దుఃఖపడవండి, మీరు ఇలాగున ప్రార్థించేటప్పుడు ఉపవాసం ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనము దేవుని సన్నిధిలో ఉపవాసం అనేది చాలా అవసరం ప్రతి వారి జీవితాలలో. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో చూస్తే అంటాడు, దేవుని సన్నిధిలో మనలను ఎక్కడ మన మనస్సులను, మన యొక్క జీవితంలో ఆయనతో సంబంధాన్ని బలపరిచేదే ఆత్మీయమైనటువంటి సాధనము ఉపవాసం. ఆయనతో సంబంధాన్ని కలిగించేది ఆత్మీయ జీవితంలో ఒక సాధనంగా కనబడుతుంది. ఇక్కడ మనము బైబిల్లో చాలామంది దేవుని సేవకులు ఉపవాసము ద్వారా గొప్ప విజయాలను చూశారు. దేవునికి స్తోత్రం. ఉపవాసము ద్వారా గొప్ప కార్యాలు చూశారు. ఉపవాసము ద్వారా దేవుని అద్భుతాలు చూశారు. ఉపవాసము ద్వారా దేవుని కార్యాలు నీలో నాలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందులో మనం చదువుకుంటే అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం చూస్తే ఇక్కడ అన్నాడు, ఉపవాసము మనలను దేవుని దగ్గరకు చేర్చుతుంది. ఎక్కడ ఉంచుతుందంట? దేవుని దగ్గరకే. ఉపవాసము ద్వారా దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గర అవటం వలన అంటాడు కదా, ఇక్కడ మనం చదువుకుంటే ఉపవాసములో మనము లోక విషయాల నుండి దూరముగా ఉంటాం. దేవుని దగ్గర అయ్యామనుకోండి, లోక విషయాలలో మనము దూరం అవుతాం. అందే అంటున్నాడు, కంటిన్యూ చేస్తే అక్కడ అంటాడు కదా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాసం అనేది మనకి దేవునికి దగ్గరగా చేరుస్తుంది. దగ్గర అవ్వాలయ్యా అంటే, దేవునికి దగ్గర అవ్వాలయ్యా అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అవసరం. ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తామో, ఉపవాసం ఉంటామో, దేవునికి దగ్గరగా ఉంటాం. మనం దేవునికి దగ్గర అవుతాం. అప్పుడు ఏమైతాయి అంటే లోకము దూరం అయిపోతుంది. దేవునితో ఎక్కువ సమయము గడిపే, సమయము దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయాన్ని దేవుడు ఇస్తాడు. మన హృదయాలు పరిశుద్ధమవుతాయి. దేవుడు సమీపములో జీవించే జీవితం ఉపవాస ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటేనే, లేకపోతే శరీరము మనము దూరము చేస్తుంది. కనుక ఉపవాసం అనేది అలాగన దేవుని సమీపించే జీవితము, ఉపవాస ప్రార్థన అవసరం. ఇది అందుకోసమే ఉపవాసము ప్రార్థనలో మొదటిది దేవునికి దగ్గరగా చేసేదే ఉపవాసం. రెండవది ఏంటో తెలుసా అంటాడు యాకోబు పత్రికలో, ఏబేలు గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనం.
ఇందాక 12 చదువుకున్నాం, ఇప్పుడు 13 వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము కలిగిన దేవుడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక కాబట్టి రెండవది ఉపవాసం అనేది నిజమైన పశ్చాత్తాపానికి సూచన. ఉపవాసం ఉన్నప్పుడు ఆ మనిషి కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ రూపం కానీ, ఆ మాట కానీ, ఆ యొక్క మార్గం కానీ, ఆ నడక కానీ ఏమవుతుందట? మార్పు వచ్చేస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు. అందుకోసం ఇక్కడ అన్నాడు, నిజమైన పశ్చాత్తాపం దేనిలో వస్తుంది అంటే ఉపవాసం ఉంటేనే వస్తుంది. ఉపవాసం ప్రార్థన చేయాలి, నిజమైన పశ్చాత్తాపం అంట. అందుకోసమే ఇక్కడ ఆ మాట అంటాడు, ఉపవాసం కేవలం బయట రూపం కాదది, హృదయంలో మార్పు కావాలి. దేవునికి స్తోత్ర. హృదయ మార్పు ఎలా వస్తుంది? మరి సంధ్య అమ్మాయి ఫోన్ చేసింది, ఉదయ్ గారు ఎలాగున్నారయ్యా అంది. అంటే ఎవరు? వాళ్ళ చెల్లె. కానీ ఏమంటుంది? ఉదయ్ గారు ఎలాగున్నారు అంటే టోటల్గా భోజనం మానేశాడంటకయ్యా, ఉపవాసం మీద ఉంటున్నాడంటకయ్యా. అంటే ఇప్పుడు చూచినా కానీ మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అన్నా, మన యూత్ పిల్లలు కూడా చెప్తున్న మాట అన్నాడు, రూపం మారిందయ్యా. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే దేవుడు రూపం మార్చేస్తాడు. ఏ రూపం అంటే మన శరీర రూపం కాదు, మన ఆత్మ సంబంధమైన రూపమే మారబడాలి. ఉపవాస ప్రార్థన అలాంటిది. అది పై రూపాన్ని కాదట, హృదయానికి మార్చుకోవాలంటున్నాడు. మన పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరగాలి. ఒప్పుకొని దేవుని వైపు తిరగాలి. మనం ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం తిరగాలి, లోక వైపు కాదు, లోకాస్తుల వైపు కాదు. దేవుని వైపు తిరిగేది ఉపవాసము. నాకొద్దు, నాకు యేసయ్య కావాలి, ప్రభు కోసమే, ప్రభులోనే అనే మాట కనబడతా ఉంది, అలాగూ చూస్తూ ఉంది. అంటాడు కదా, దేవుడు కృప కలిగిన వాడు, క్షమించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిన మనస్సు మనకు ఉంటుందో, దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన అన్నాడు, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఆయన. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, అందుకోసమే క్షమించే దేవుడు ఆయన. అదుగో అంటున్నాడు, ఉపవాసము ద్వారా దేవుని కృపను పొందుకుంటాం. ఏం పొందుకుంటామంట? దేవుని కృపను మనం పొందుకుంటాం. అందుకోసమే ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కృప, ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? అర్హత లేని మనకు అర్హత ఇస్తుంది, యోగ్యత లేని మనకు యోగ్యతను కలిగిస్తుంది. నిజంగా నిలబడడానికి నేను అర్హుడు కాదు, నేను అర్హత లేదు ఆయన సన్నిధిలో ఉండటానికి. కానీ కృప ఏం చేసిందంట? అర్హత కలిగించింది. దేవునికి స్తోత్ర అనే మాట మనం చూస్తున్నాం. ఒకటేమో ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గరగా చేరుస్తుంది, రెండవది ఉపవాస ప్రార్థన పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది, మూడవది ఉపవాస ప్రార్థన. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మూడవది 17వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం. అందుకైన ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి అది పోవును. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ఉపవాస ప్రార్థన శక్తినిస్తుంది అంటాడు. ఇక్కడ కొండెళ్ళి ఎక్కడ పడిద్ది అంటే వెళ్ళి సముద్రములో పడింది అంటాడు ఒక సాట. కనుక ఎత్తైన కొండది ప్రార్థన ద్వారా ఏమవుతుందట? అది ప్రార్థన శక్తి ద్వారా అదిగో వెళ్ళిపోతుంది అంటాడు. అంటే
ప్రార్థన శక్తి, ఉపవాస ప్రార్థన కొండలను, అది ఎత్తైన కొండలను, సమస్యలను పక్కకు నెట్టేది. నేను సమస్యలో ఉండిపోయానండి, ఇబ్బందులు ఉండిపోయానండి, పిల్లల కోసం సమస్యలండి, భర్త గురించిన సమస్యలండి, ఆర్థికముగా సమస్యలండి, అనేకమైన సమస్యలతో ఉన్నానండి అంటున్న నీకు అవసరమేంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఏ సమస్యనైతే అంటున్నావో ఆ సమస్య నుంచి విడుదల వస్తుంది, ఆ సమస్య నుంచి దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఉపవాస ప్రార్థన శక్తి ఎంత శక్తి అంటే అది చెప్పడానికి వీలు లేనంత బలమైన శక్తి. అక్కడ ఆవగింజంత విశ్వాసము అన్నాడు. ఆ ప్రార్థన శక్తి కొంచెం ఉంటే చాలు, అది వెళ్ళిపోయిద్దట, ఎక్కడికో పడిద్దట. యేసయ్య చెప్పుచున్న మాట. వారు అన్నారు, అదిగో వెళ్ళి వస్తూ ఉండగా, ఒకసారి వెళుతూ వస్తుండగా ఆయన ఆకలి కొన్ని రాయబడింది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అన్ని ఆకులే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఆ చెట్టుతో అన్నాడు కదా, ఇక నువ్వు అన్నాడు కాపు కాయకుందిగా అన్నాడు. మరునాడు ఉదయం అంట వస్తుంటేనే ఆ చెట్టు అంట ఎండిపోయిందని రాయబడింది. శిష్యులు అన్నారు, నిన్న కదా అన్నావు కదయ్యా, ఈరోజు ఎండిపోయింది ఏంటి, అంత త్వరగా వెళ్ళిపోయింది ఏంటి అని అంటే అది అంటాడు కదా, ఉపవాస ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్ర. ప్రార్థన అంటే విశ్వాసం ద్వారా అలా జరిగిద్ది అన్నాడు. అదేంటి ప్రార్థన? ఉపవాస ప్రార్థన శక్తి. దేవుని కార్యాలు చూడాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తుంటే దేవుడు శక్తిని ఇస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటాడు, కొన్ని సమస్యలు ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి. అది ప్రార్థన ద్వారా. ఉపవాసం మన విశ్వాసాన్ని పెంపొందించేది. అదిగో దేవుని శక్తిని పనిచేస్తుంది. ఉపవాసము ఆత్మీయ యుద్ధాన్ని ఆయుధముగా మారుస్తారట. ఉపవాసం ఏంటంటే ఆత్మీయ జీవితంలో యుద్ధము. ఆ యుద్ధములో ఒక ఆయుధముని కావాలి ఉపవాసము. దేవునికి స్తోత్ర. కనుక 4వది ఇక్కడ అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఉపవాసం వలన 4 మన జీవితాలలో ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ పని కొరకు ప్రత్యేకపరచుడని. కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ప్రత్యేకించబడినటువంటి రీతిలో భర్ణమానబడిన దైవజనుడు ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన పని అంటే 4వది ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళకి ఏం తెలియపరచబడింది అంటే దేవుని చిత్తం ఏమిటో తెలియపరచబడింది. దేవునికి స్తోత్ర. ఒకసారి ఎటు వెళ్ళాలో తెలియకుండా, అదిగో అలానే మన గమ్యము తెలియకుండా అక్కడే ఉండిపోతూ ఉంటాము. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉండిపోతాం. దేవుని చిత్తమా ఇది కాదా అని తెలుసుకోవడానికి ఇబ్బంది పడిపోతాం మనం. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని చిత్తమంట తెలియపరచబడింది. దేవునికి స్తోత్ర. దేని ద్వారా తెలియపరచబడిద్దట? ఉపవాసము ద్వారా దేవుని చిత్తాన్ని. అక్కడ ఆ రోజున వారట దేవుని చిత్తములో కొంతమంది వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, అదిగో వాళ్ళు దేవుని పని కోసము ప్రత్యేకించబడిన వారిగా వారు ఉన్నారు. దేవుని చిత్తములో ముందుకు వెళ్తా ఉన్నారు. నిజంగా మనం చదువుకుంటాం, దేవుని చిత్తాన్ని తెలియపరచబడేదే ఉపవాసం. ఒకసారి ఏమి చేయాలో అని తెలియని పరిస్థితులు ఏం చేయాలంటే, ప్రభువా నీ చిత్తమా కాదా, ఉద్యోగం విషయంలో, వివాహ విషయంలో, ఇల్లు కట్టే విషయంలో, ఏదైనా కార్యక్రమం విషయంలో ప్రభు దగ్గర అడగడానికి ఉపవాసం ఉంటే ఆయన తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్ర. ఉదయ గారికి వచ్చిన కళ ఒక అర్థముతో కూడిన కళ వచ్చింది. అర్థముతో కూడిన కళ వచ్చింది. అది రేపు ఎందురు కానీ మీరు అర్థంతో కూడుకున్నదే. ఒక కళకి అర్థం ఉండదు. తల ఎక్కడో, తోక ఎక్కడో, ఇది అర్థంతో కూడుకుంది. నాకు చెప్తా ఉంటే అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది. దేవుడు మాట్లాడటం అంటే మాటలేమే, అది ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదండి. దేవుని చిత్తం కూడా అంతే. అందుకోసమే ఇక్కడ అంటాడు కదా, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామా.
8వ అధ్యాయము 15వ వాక్యం. వీరిని నేను అహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము గుడారములో ఉంటిమి. అంతలో నేను కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణములో దైవజనులు కూడా ఉన్నారు, ఉపదేశం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానట వాళ్ళట 3 దినాలు ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోయారు. ముందుకు వెళ్ళడానికి ఆగిపోయి దేవుని చిత్తాన్ని గ్రహించడానికి అక్కడట నది దగ్గరే వారు గుడారములోనే ఉండిపోయారట. ఉండిపోయి వారట ప్రార్థన చేస్తూ ఉన్నారట, దేవుని చిత్తమును అడుగుతున్నారట. 21వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ములను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర కనుక వాళ్ళ కోసం అంటే ఒక ప్రయాణం ఉంది. వారి చిన్నవారికిని వారి ఆస్తికిని వారి యొక్క బిడ్డలకును ఇదిగో ఒక ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో దేవుని చిత్తాన్ని అడుగుతున్నారు. మధ్యలో అదిగో అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది శత్రువులు ఉన్నారు. వీళ్ళని దోసుకోవడానికి హాని కలిగించడానికి ఉన్నారు. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో, దేవుని కాపుదల ఏంటో, దేవుని ఏర్పాటు ఏంటో ఈ అహావా నది యొక్క ప్రయాణం చేయడానికి వారు ఉపవాసం ఉండి ప్రయాణం చేస్తానంట. ఆ యెరూషలేము వెళ్ళడానికట వాళ్ళు అలాగూ ముందుకెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వారిని చక్కటి ప్రయాణములో ముందుకు తీసుకెళ్ళారు అంటాడు. ఆ మాట మన 30వ వచనంలో 32వ వచనంలో చదువుకుని 22వ వచనం చదువుదామా? 23 మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని తెలియపరుస్తాడు, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుడిని పట్ల పెట్టుకున్న ప్రణాళిక ఏదైతే ప్రణాళిక ఉందో అది నెరవేరుస్తాడు. ఈ నది దగ్గర ప్రార్థన చేస్తే జవాబిచ్చాడు దేవుడట. వారి ప్రార్థనలకు ఇచ్చాడట, వారు ముందుకు తీసుకెళ్ళాడట. అప్పుడు వారు అంటాడు కదా, అక్కడ మనం చదువుకుంటే 31వ వచనం 32వ వచనంలో చదువుదాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గములో పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మలను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికోసం అయితే వచ్చామో ఆ ప్రయాణములో దేవుడు కాపాడాడు. శత్రువులు మమ్మల్ని తాకకుండా, అపాయం రాకుండా దేవుడు కాపాడి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. మేము అక్కడ గమ్యానికి చేర్చాడు. అంటే దేవుని చిత్తం ఎలాగో ఉంటుందో ఆ చిత్తములో నడిపిస్తాడు ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్ర అనేది గమనించాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అలాగున్న 4వది దేవుని చిత్తాన్ని తెలియచేస్తుంది. 5వది ఆఖరిది దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఏం చేస్తుంది అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. కనుక ఉపవాస ప్రార్థన అనేది ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. యెహోవా కొరకు ఎదురు, అయ్యా ఉపవాసం ఉండి ఎదురు చూస్తున్నావు, నువ్వు ప్రభు సన్నిధి కనిపెడతా ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, బలం వస్తుంది.
ఎలా వస్తుందట? బలం వస్తుంది. ఈ శరీర బలము కాదు, ఆత్మీయ బలం వస్తుంది. దేవుడు బలముగా నిలబెడతాడు, బలముగా ప్రార్థించడానికి కృప చూపుతాడు, బలముగా పని చేయడానికి కృప చూపుతాడు, బలముగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఒకరోజు భోజనం చేసి ఎన్ని రోజులు లేడంట? 40 రోజులు ప్రయాణం చేశాడంట. ఒక్కరోజు భోజనం, ఒక్కరోజు భోజనం ఎన్ని రోజులు అంట? ఎంత బలం వచ్చిందయ్యా అంటే 40 రోజులు. ఒకసారి మనము తడకు భోజనం చేయాలనిపించింది. ప్రార్థనలో కూర్చున్నప్పుడు వద్దు, నాకు భోజనం వద్దు, అసలు ఏం చేయను నేను, దేవుని సన్నిధిలో నేను తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో అడగాలి. అడిగినప్పుడు ఆ వచ్చే ఆనందము, ఆ వచ్చే సంతోషము, ఆ వచ్చేటువంటి అసలు దేవునిలో ఉన్న గొప్పతనం దేంట్లో ఇక కనబడదు. ఎదురు చూడు, ఆయన బలమిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎదురు చూడు, బలమిస్తాడు అంటున్నాడు. ఏ బలం అంటున్నాడంటే మన బలహీనతలను దేవుడు బలపరుస్తాడు. ఆయన ఉపవాస ప్రార్థన నూతన శక్తిని పొందుకుంటాం. మనం శోధన జయించగలిగే స్థితి మనకిస్తాడు. ఉపవాస ప్రార్థన బలహీనతలో పోగొట్టి బలవంతుడిగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చదువుదామా? 5 మనం చదువుకున్నాం. ఒకటి మరి శ్రావణి చెప్పేది ఫస్ట్ది, ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర అవటానికి. అబ్బా పాస్ అయ్యావు. రెండవది పశ్చాత్తాపానికి కలిగిస్తుంది. ఎంత కఠినమైన, ఒకసారి ఒక్కొక్కరికి హృదయం అంతా కూడా కఠినంగా ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థన చేస్తే పశ్చాత్తాపం, అవునండి నేనే ఘోరమైన పాపినండి, నా పాపముల కొరకే, నా దోషముల కొరకే అని పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. మూడవది ప్రార్థన శక్తి వస్తుంది. అసలు ప్రార్థన శక్తి ద్వారా ఎన్నో కార్యాలు చూడగలుగుతావు, అద్భుతాలు చూడగలుగుతావు, ప్రార్థన శక్తి. నాలుగవది దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. ఐదవది ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మీయమైన బలం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మీయ బలం వస్తుందో మన శరీర బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. ఆత్మీయ బలం కావాలి. మనము ఆత్మీయ బలంతో ముందుకు సాగాలి. ఈరోజు ఉదయ్ గారు కావచ్చు, నువ్వు కానీ, నేను కానీ, మనం కానీ, సంఘం కానీ ఉపవాస ప్రార్థన ద్వారా ముందుకు సాగిపోదుము గాక. కాబట్టి ఆఖరిగా అంటాడు ఇక్కడ కీర్తనలో 35 కీర్తన 13 వాక్యములు అంటాడు కదా. కీర్తనలు 35 కీర్తన 13 వాక్యము. వారు వ్యాధితో ఉన్నప్పుడు ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను కనుక ఉపవాస ప్రార్థన ద్వారా ఇక్కడ అంటాడు కదా, నేను నా ప్రాణమును వ్యాధితో ఉన్న ఉపవాస ప్రార్థన ద్వారా నేను నా ప్రాణమును ఆయాసపరుచుకున్నా. నేను ఎంతో ప్రార్థన చేశా, అయినా కానీ నా ప్రార్థన తిరిగి నా దగ్గరికి వచ్చింది. నా ప్రార్థన, మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వచ్చిందంట? ఎందుకని? అక్కడ లోబడకపోతే, భయపడకపోతే మన ప్రార్థన మన దేవుని సన్నిధికి వెళ్ళదు. చేయొచ్చు ఎంతసేపు అయినా. కాబట్టి ఉపవాస ప్రార్థన శక్తినిస్తుంది, బలమిస్తుంది. ఈ 5 అనుభవాలు ప్రభు మన జీవితాలలో అట్టి కార్యాలను దేవుడు చేయునుగాక.